నమస్తే. నేను మీ అశ్విని కుమార్. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. రెండూ కలపటానికి ప్రయత్నించి అంతకుముందు చాలామంది నటులు అటు రాజకీయాల్లోనే విఫలమయ్యారు, లేకపోతే ఇటు సినిమా రంగంలో అయినా విఫలమయ్యారు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే ఒకటి పొద్దున్నుంచి కష్టపడితే సాయంత్రానికి ఏదో ఒక డబ్బులనేది ఇంటికి పట్టుకెళ్ళచ్చు. సినిమా హిట్ ఆఫ్ అట్ట హీరోలతో సంబంధం ఉండేది కాదు. హీరోలకి సాయంత్రం ఆ సినిమా పూర్తి అయ్యేటప్పటికి రెన్యూమరేషన్ వచ్చేది. తర్వాత ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు. రాజకీయాలు వేరు, రాజకీయాల్లో కూడా అట్లాగే ఆస్తులు కూడబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ ముళ్ళ పొదలు చాలామందిని ఎదుర్కోవాలి, శత్రువులను ఎదుర్కోవాలి, సొంత పార్టీల్లోనే వెన్నుపోటుదారుల్ని అలాగే ప్రజలు గమనిస్తున్నారు అన్నది కూడా చూడాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే, బ్యాలెన్స్ చేసి కరెక్ట్గా ముందుకెళ్ళాలంటే చాలా కష్టం. అందులో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో చాలామంది సినిమా నటులు రాజకీయ పార్టీలు స్థాపించిన వాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులు అయిన వాళ్ళు ఉన్నారు. అందరూ సక్సెస్ కాలేదు ఈ ఫార్ములాలో. వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎన్టీఆర్, తమిళ రాష్ట్రానికి సంబంధించి ఎంజీఆర్, జయలలిత ఇట్లా. ఒక వ్యక్తి పార్టీ పెట్టినప్పుడు అంతకుముందు తన సోదరుడు స్థాపించిన ఒక పార్టీలో ఒక యూత్ వింగ్ని చూశాడు. ఆ యూత్ వింగ్ నిర్వహించినప్పుడు ఒకటే స్లోగన్, కాంగ్రెస్ ముక్త్ భారత్. తర్వాత ఆ పార్టీ అనుకున్నన్ని విజయాలు సాధించలేదు. ఆయన సోదరుడు ఆ పార్టీని ఏదైతే ముక్త్ భారత్ అన్నాడో, కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్నాడో అదే పార్టీలో విలీనం చేయటం అతనికి చాలా బాధ కలిగించింది. తర్వాత ఇంకా రాజకీయాల జోలికి వద్దనుకున్నాడు. ఆయన సోదరుడు కూడా మళ్ళీ రాజకీయాలు వద్దని చెప్పి సినిమా రంగం వైపు చూసినప్పుడు ఈయన కూడా సినిమా రంగం వైపు దృష్టి పెట్టాడు. కాకపోతే లోపల ఎక్కడో ఒక రకమైన అసంతృప్తి, ఎందుకు ఫెయిల్ అయ్యాము, పార్టీ పెట్టి ఎందుకు ఫెయిల్ అయ్యాము, ఏమీ చేయలేకపోయాం, ప్రజలకి ఏదో ఒకటి చేద్దామని వచ్చాం, నా మీద చాలామంది ఆశలు పెట్టుకున్నారు, అది మాత్రం మనసులో ఉండిపోయింది. ఆ మనసులోంచి ఊవెత్తిన ఎగిసి ఆ ప్రజలకు ఏదో ఒకటి చేయాలని వచ్చిన పార్టీ అప్పుడు రాష్ట్ర విభజన సమయానికి, తెలుగు రాష్ట్రాల విభజన సమయానికి వచ్చిన పార్టీయే జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ చాలా చూసాం. ఇప్పుడు మన దక్షిణ భారతదేశంలో చాలామంది నాయకులు అని చెప్పాను. 20 సంవత్సరం ది బెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ది ఇయర్, బెస్ట్ పొలిటీషియన్తో పాటు శాఖ నిర్వర్తించినప్పుడు ఆ శాఖకి కరెక్ట్గా ఇచ్చిన నిధుల్ని అన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించిన పొలిటీషియన్గా ఒక రాష్ట్రంలో, సోషల్ మీడియాలో దక్షిణ భారతదేశంలో మీకు ఏ నాయకుడు, రాజకీయ నాయకుడు అంటే సినిమా స్టార్ వేరు, ఏ రాజకీయ నాయకుడు మీకు ఇష్టం అంటే ఇటు పవన్ కళ్యాణ్ పేరు, ఎందుకంటే అటువైపు యోగి ఆదిత్యనాథ్, వీళ్ళ పేర్లు పవన్ కళ్యాణ్ కన్నా ఫస్ట్ ప్లేస్లో ఉండేవి. దక్షిణ భారతదేశంలో పవన్ కళ్యాణ్ అంటే నెంబర్ 1 పొలిటీషియన్ అంటూ కూడా ప్రజలందరూ కూడా ఒక తీర్పు ఇవ్వటము సర్వేల్లో, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి ఎట్లా వెళ్ళిపోయాడు, ప్రజలకి మన్ననలు ఎలా పొందాడు, ఇవన్నీ కూడా ఒక ఉదాహరణకు కనబడుతున్నాయి. అంటే ఏంటి అంత స్పెషల్? మరి ఇంతకుముందు చాలామంది రాజకీయ నాయకులు వచ్చారు వెళ్ళారు కదా, ఈయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి, తేడా ఏంటి అని ప్రస్తుతానికి ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ ఇలాంటి ఆర్టికల్స్, పేపర్స్ అంత మీడియా, ప్రింట్ మీడియా ఆర్టికల్సే కాకుండా నేషనల్ ఛానల్, ఇండియా టుడే, CNN, న్యూస్ 18, టైమ్స్ నౌ లాంటి వాళ్ళు, రిపబ్లిక్ టీవీ లాంటి వాళ్ళు కూడా చాలా వరకు ఆర్టికల్స్ లేదా ప్రోగ్రామ్స్ లేకపోతే ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా ప్రస్తుతానికి టెలికాస్ట్ చేశారు ఈ 2025 నవంబర్ డిసెంబర్ నెలలో. ఒకటే క్లియర్ కనబడుతోంది, సినిమాలు బ్యాలెన్స్ చేయాలి. ఆయన 2024లో ఒక చిన్న నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తునే మార్చింది అంటారు ఆయన పక్కన ఉన్నవాళ్ళు. అట్లాగే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం, కోalition గవర్నమెంట్ నడుస్తుంది. అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ కూడా. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదం చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించినప్పుడు అక్కడే పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర చంద్రబాబు నాయుడుతో లేదా తెలుగుదేశం పార్టీతో పొత్తుకు వెళ్తున్నాం మేము అని చెప్పడమే ఒక్కసారి ఒక పెద్ద మార్పు అంటారు. దానికి సంబంధించి కూడా ఎందుకంత నిర్ణయం సడన్గా తీసుకున్నాడు ఆయన పవన్ కళ్యాణ్, ఏమాత్రం సంకోచించకుండా. ఎందుకంటే అవతల ఢీ కొట్టాల్సిన వ్యక్తి ఒక పెద్ద కొండ, 40% ఓటు షేర్ ఉంది. ఆ వ్యక్తిని ఓడించటానికని ఈయన తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపాడు. ఫలితాలు తారుమారవుతాయి, టార్గెట్ అవుతాడని తెలుసు. అయినా కూడా చాలా తీవ్రంగా పార్టీని అధికారంలో తీసుకొచ్చాడు, ఎన్డీఏ పార్టీని.
ఒకే తాటి మీదకి తెలుగుదేశం పార్టీ, అట్లాగే జనసేన, బీజేపీ. సో ఇదంతా గత చరిత్ర తర్వాత ఎవరికి వాళ్ళు డిప్యూటీ సీఎం పోస్ట్ అని, సీఎం పోస్టులని ఇలాంటి ఎన్ని కథనాలు వచ్చినా కూడా కేంద్రం ఈయనకి చాలా క్లియర్గా మహారాష్ట్ర ఎన్నికలకు పంపించటం, అట్లాగే కర్ణాటక, కేరళ ఇవన్నీ దేవాలయాల సందర్శన ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా కీన్గా పవన్ కళ్యాణ్కి ఒక పెద్ద బాధ్యత రాబోయే రోజుల్లో ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ పోస్ట్ ఏది అని చాలా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. అది వదిలేద్దాం కన్ఫర్మ్ అయ్యాక. మంత్రిగా చాలా మార్పులు తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్. చాలా వరకు ఇవన్నీ కూడా మనం ఎక్కడ చూడము, ఎందుకంటే ఛానల్స్ విడిపోయినాయి, మీడియా విడిపోయింది, అన్నీ విడిపోయినాయి. ఈయన ఏదైనా వాగ్దానం ఇచ్చినప్పుడు కూడా చాలామంది నెక్స్ట్ డేనే సోషల్ మీడియాలో ఇది అయ్యేది కాదు, ఇలాంటివి చాలా చూసాం మేము, చాలామంది చెప్పారంటూ ఈయన మీద వ్యంగ్యంగా చాలా పోస్టులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. పునాదులు వేసిన పునాది రాళ్లే శిథిలాలు అయిపోయి అట్లా పడున్న చోట విక్రిస్తున్న సమయంలో ఈయన 40 రోజులంటే ఆ గడువు కన్నా కూడా ముందే పూర్తి చేయటం అనుకున్నవన్నీ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోకి పవన్ కళ్యాణ్ బ్రహ్మాండంగా వెళ్ళిపోయాడని చెప్పచ్చు. నిదర్శనం కొబ్బరి రైతుల నష్ట నివారణ, ఈ శంకర్ గుప్తా అని ఉంది డ్రైన్ ఆధునీకరణ. ఆయన 40 రోజుల పైన టైం అడిగాడు, ఈ లోపల ఇవన్నీ కూడా చేసాడు. ట్రైబల్స్ మీద, పేద పూర్ పీపుల్ మీద ఎప్పుడు ఎన్నికల్లో ప్రసంగాల్లో చెప్పడమే తప్ప తర్వాత ఓట్లు పడ్డాక వదిలేస్తారు సహజంగా రాజకీయ నాయకులు. పవన్ కళ్యాణ్ ఈ గిరిజన గ్రామాలు అడవి తల్లి బాట అని పెట్టాక రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా పూర్తవుతున్నాయి గిరిజన గ్రామాల్లో. ఇవన్నీ పిఎం ఫండ్స్తో కూడా ఇవన్నీ నడుస్తున్నాయి. పల్లె పండుగ 2లో అయితే 8,000 కిలోమీటర్ల రహదారులు, 6,700 కోట్లతో ఇవన్నీ కూడా 25,000 మినీ గోకులాలు, 58 కిలోమీటర్లు మ్యాజిక్ డ్రైన్స్, గిరిజన గ్రామాల్లో 1000 కోట్ల రహదారులు. పల్లె అంటే పేదరికం కాదు, పల్లె అంటే ప్రగతి అంటూ కూడా ముందుకు తీసుకెళ్తున్నాడు ఈయన పవన్ కళ్యాణ్. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో పెద్ద వరల్డ్ రికార్డ్ అని చెప్పచ్చు, ఇంతవరకు ఎవరూ చేయలేదు. గ్రామ సభలు 13,326 పంచాయతీలో గ్రామ సభలు ఇవన్నీ పెట్టడం. పల్లె పండుగ 1లో అయితే 4,300 కిలోమీటర్ల రోడ్లు పూర్తి చేశారు, 22,000 గోకులాలు, 15,000 ఈ ట్రఫ్స్ అంటూ అవి 1,00,000 పాండ్స్. ఈ పాండ్స్ అన్నీ కూడా పశువులకి, వాటికి నీళ్లు తాగటానికి, వాటికి ఈ ట్రైబల్స్లో కూడా వాటర్ ఇలాంటివన్నీ తీసుకొచ్చిన వ్యక్తి. వీటితో పాటు అరకులో బ్లడ్ బ్యాంక్, ఈ సికిల్ సెల్ ఎనీమియా ఈ బాధితుల కోసం ఈ బ్లడ్ బ్యాంక్ తీసుకురావటం. అడవితల బాట కార్యక్రమంలో ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు కురిటి గ్రామంలో మహిళ సికిల్ సెల్ ఎనీమియాతో ఎదురైన సమస్యలను పవన్ కళ్యాణ్కి వివరించగానే వెంటనే పరిష్కరిస్తానని చెప్పి ఈ అరకులో సికిల్ సెల్ ఎనీమియాకు సంబంధించిన బ్లడ్ బ్యాంక్స్ పెట్టడం. అట్లాగే కొండగట్టు ఆంజనేయ స్వామికి ఇంకో పక్క హిందూయిజము, స్పిరిచువల్ ఇవన్నీ కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి అక్కడ 30 కోట్లతోనో 35 కోట్లతో టీటీడీ వాళ్ళు సహాయ సహకారాలతో ఈ భక్తులకి 100 రూమ్స్ అంతా కూడా అక్కడ కన్స్ట్రక్షను. జనవరి 3 అక్కడికి వెళ్ళబోతున్నాడు. సో అదొకటి. అట్లాగే చాలా వరకు కూడా ఈయన జేబులో రూపాయి పెట్టుకోకుండా చేస్తున్న సహాయం అయితే చాలామందికి తెలియదు, కొన్ని అయితే పేపర్లోకి వస్తాయి. రీసెంట్గానే 48 గంటల కిందట ఏదో ఒక సినిమాకి అడ్వాన్స్ వచ్చిన 5 కోట్ల రూపాయలు కూడా అక్కడే పబ్లిక్గానే ఆయన రైతుల సమస్యల కోసం, రైతులు సమస్యలతో అల్లాడుతున్నారంటూ 5 కోట్లు డొనేట్ చేశాడు. స్వయంగా జేబులో ఏం పెట్టుకోడు ఆయన, ఏదొస్తే అది ఇవన్నీ ఇచ్చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. కాబట్టే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఈ దక్షిణ భారతాల్లో మరో యోగి ఆదిత్యనాథ్లాగా ముందుకు వెళ్తున్నాడు. అయితే ఇక్కడ రాజకీయాలు ముళ్ళబాట అని చెప్పాను. తెలుగుదేశం పార్టీకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా టార్గెట్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటాడు. ఎందుకంటే ఇరు పార్టీలకి 40% ఓటు బ్యాంక్ ఉంది. పవన్ కళ్యాణ్ ఎటు టిల్ట్ అవుతే, ఏ పార్టీ వైపుకి మద్దతుకే వెళ్తే ఆ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది ఎన్నికల్లో. సో ఇద్దరు కూడా ఇప్పటి నుంచే విమర్శలు అనేవి పెడుతుంటారు. ఒకళ్ళేమో వాళ్ళు ఓడిపోవటానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ అని, ఇంకొకళ్ళు పబ్లిక్గా బయటికి చెప్పకపోయినా కూడా లోపల క్యాడరు ఆ డిఫరెన్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరుగుతున్న కొద్దీ రాబోయే ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు ఏమన్నా అడగచ్చన్న భయం కూడా లోపల ఉంటుంది. ఇది బయటికి చెప్పనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కులాల మీదే నడుస్తూ ఉంటాయి. కమ్మ, కాపు, రెడ్డి, బీసీ ఒకవైపు ఉంటుంది, ఎస్సీ, ఎస్టీ ఒకవైపు ఉంటుంది. సో ఈ కులాల కుంపట్లు నడుస్తున్నంత వరకు ఇవన్నీ కూడా టార్గెట్ పవన్ కళ్యాణ్ అవుతూనే ఉంటాడు.
అయినా కూడా పవన్ కళ్యాణ్ గెలుపోటముల తర్వాత వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుంది అనేది అప్పుడే అంచనా వేయలేం. కానీ ప్రస్తుతానికి మాత్రం తన శాఖల్ని పంచాయతీరాజ్ కానీ ఇవన్నీ పూర్తిగా ముందుకెళ్తున్నాడు, కంప్లీట్ చేసుకుంటూ ఆన్ టార్గెట్గా వెళ్తున్నాడు కాబట్టి బెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ది ఇయర్ 2025 అన్నది ఆయన వెతుక్కుంటూ వచ్చింది. సో పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో ఇంకా మరింత అభివృద్ధి వాటలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.